మండు వేసవితో పాటు ఎన్నికల రాజకీయాలతో వేడెక్కిపోయిన తెలుగు నేలను కూల్చేయటానికి వరుణుడు వచ్చేశాడు. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లోనే వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు తూర్పు గోదావరిలో భారీ వర్షం కురుస్తోంది. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. ఉదయం వరకు తీవ్రమైన ఎండ ఉంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. తుని, కాకినాడ, రాజమండ్రి, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, ప్రత్తిపాడు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో జనం అల్లాడిపోయారు. ఒక్కసారిగా వర్షంతో వాతావరణం చల్లబడింది. ఒక పక్క ఎన్నికల వేడి కనిపిస్తోంది, మరో పక్క వేసవి వేడి. ఈ నేపథ్యంలో 47 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఒక్కసారిగా ఆ వాతావరణాన్ని వరుణుడు చల్లబరిచాడు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారీ వర్షంతో తూర్పు గోదావరి జిల్లాలో తడిచి ముద్దవుతున్న జనం, ఒక పక్క వర్షం కురుస్తున్న ఇప్పటి వరకు 47 డిగ్రీల వేడిలో సైతం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ వస్తున్న పార్టీలు ఇప్పుడు చల్లటి వాతావరణంలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వరుణుడు నేలను ముద్దాడుతూ ఉంటే ఆ వర్షంలో తడిచిపోతూ ఆ చల్లదనంతోనే, తడిచిన బట్టలతోనే ప్రచారంలో పాల్గొంటున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయలేదు. ఇప్పటి వరకు ఎండను లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొన్న పార్టీలు, కార్యకర్తలు ఇప్పుడు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షపు నీటిలోని, వర్షంలో తడుస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. 2 బాక్సులు మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ అభ్యర్థి వంగ గీత వర్షంలో తడుస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటు టీడీపీ నేతలు సైతం, కూటమి నేతలు సైతం, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా వర్షంలో తడుస్తూ తమ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాలు మండు వేసవి ఒక పక్క, ఎన్నికల రాజకీయాలు ఒక పక్క, 2 వైపుల నుంచి హీట్ పుట్టిస్తూ ఉన్న సమయంలో వరుణుడు తెలుగు నేలను ముద్దాడాడు. తెలుగు నేలను చల్లబరిచాడు వరుణుడు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. వర్షంలోనే మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వంగ గీత కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తూర్పుగోదావరిలో భారీ వర్షానికి సంబంధించి అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచారం గురించి మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఇప్పటి వరకు 47 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలతో వేడెక్కిపోయిన నేలను రాజకీయాలు మరింత వేడెక్కించేశాయి. కానీ వరుణుడు ఒక్కసారిగా వాతావరణాన్ని చల్లబరిచాడు. ఈ వర్ష ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలో ఏ విధంగా ఉంది? రోహిత్, నిన్న మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల వేడి పక్కన రగులుతుంటే, మరో పక్కన ఎండల వేడి, మరో పక్కన రెండు కూడా వరహోరిక మొత్తం అంతా కూడా ఎండ హీటుతోనూ, అలాగే రాజకీయ హీటుతోనూ ప్రజలంతా కూడా బెంబెలెత్తిపోతున్నారు. పక్కన విపరీతమైన భారీగా 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే చేరుకున్నాయి. ప్రజలంతా కూడా జనం ఉక్కపోతతోనూ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి నిన్నటి వరకు కనపడింది, నేటి వరకు కూడా కనపడిన పరిస్థితి. ఈ రోజు కూడా భారీగా ఎండంతా కూడా ఉదయం నుంచి కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తం అంతా కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి. వాతావరణం ఒక్కసారిగా కారుమబ్బులు అయితే అనుకున్నాయి. కారుమబ్బులతో ప్రతి చోట మనం చూసినటువంటి కొన్ని ప్రాంతాలు, తుని, అలాగే పిఠాపురం కావచ్చు, కాకినాడ, రాజమండ్రి, అలాగే సామర్లకోట, పెద్దాపురం, పత్తిపాడు, ఈ యొక్క ప్రాంతాలు, రాజానగరంతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో, అమలాపురం, మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం అయితే నమోదైందని చెప్పాలి. ఒక్కసారిగా కారుమబ్బులు అయితే ఎండ విపరీతంగా కాసింది. ఉదయం 11-12 గంటల వరకు కూడా విపరీతమైన ఎండ 45 డిగ్రీ వరకు చేరుకుంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకుని చీకటి అలుముకోవడంతో పాటు భారీ ఈదుగారులతో వర్షం అయితే నమోదైన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో వర్షం అంతా కూడా ప్రధానికం ఎండలుగా ఉక్కపోతతో ఉన్నటువంటి ప్రధానికం అంతా కూడా వాతావరణం చల్లబడడంతో మొత్తం అందరూ కూడా చల్లగాలికి అయితే సేద తీరుతున్న పరిస్థితి ఒక పక్క కనబడుతుంటే, ఎండల వేడిలో సైతం రాజకీయ నేతలు అయితే ప్రచారాలను జోరు పెంచిన పరిస్థితి. మరో పక్కన ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ప్రచారాలు అయితే జోరు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు కూడా ఎండలో సైతం లెక్క చేయకుండా ప్రచారాలు చేస్తున్నటువంటి నాయకులు వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా వర్షంలోనే తన ప్రచారాన్ని, చల్లని వాతావరణంలో ప్రచారాలు సాగిస్తున్నారు. మరో పక్కన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వైసీపీ నాయకురాలు వంగ గీత వేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల వద్దకు వెళ్తున్న పరిస్థితి ఓ పక్క కనబడుతుంది. అదే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రచారాలు జోడిపెట్టుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ కోసం అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి మరో పక్క కనబడుతుంది. వర్షం మన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రిలో చూడొచ్చు వర్షం అయితే ఏ విధంగా నమోదవుతుందో. ఉదయం నుంచి కూడా మన ఎండ కాసినటువంటి రాజమహేంద్రవరం ఒక్కసారిగా వాతావరణంతో చల్లబడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడు మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా వర్షం, అంటే మన తునిలో మొదలైనటువంటి వర్షం ఒక అరగంట గ్యాప్ లో అలాగా మొత్తం అన్ని ప్రాంతాలు రాజమండ్రి వరకు ఇప్పుడు కూడా వర్షం ప్రాంతం అయితే నమోదైంది ప్రధానంగా చెప్పొచ్చు. రైట్ ప్రకాష్.
ఎండలతో పాటు ఎన్నికల ప్రచారంతో వేడెక్కిపోయిన తెలుగు నేలను వరుణుడు చల్లబరుస్తూ ఉన్నాడు. సుర్రుమనిపించే సూర్యుడికి అడ్డుగా చల్లటి మేఘాలు వచ్చి తెలుగు నేలను చల్లబరుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరుణుడు ఎండల వేడిని తగ్గిస్తూ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరైపోయిన జనాలు, ఎన్నికల ప్రచారంతో హీటెక్కించిన రాజకీయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చల్లబడుతూ ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఎండ వేడిని కూడా లెక్క చేయకుండా పార్టీలు పాల్గొన్నాయి. ఇప్పుడు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతలను చూడొచ్చు. ఎండైనా వానైనా మాకు ఒక్కటే అంటూ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. కానీ వరుణుడు మాత్రం ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరైన జనాలకు చల్లటి వాతావరణాన్ని అందించడానికి ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేశాడు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉదయం వరకు తీవ్రమైన ఎండ ఉంది. ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తుని, కాకినాడ, రాజమండ్రి, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, ఇటు ప్రతిపాడు ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలతో కూడిన వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన జనం ఒక్కసారిగా వర్షంతో చల్లబడ్డారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు రాజకీయ నాయకులు, కార్యకర్తలు. పిఠాపురంలో వర్షంలోనే మాజీ ఎమ్మెల్యే వర్మ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వంగ గీత తన ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. Yeah.